సో లాస్ట్ క్లాస్లో మనము క్రియేటింగ్ అప్లికేషన్స్ ఇన్ జాంగో ప్రాజెక్ట్ చూసాము. సో ఒక సింపుల్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. నెక్స్ట్ స్టెప్ మనం చూడాల్సింది ఏంటి అంటే, సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూడాలి. ఓకే, సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే, ఒక సింగిల్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మనం ఆల్రెడీ చూసాము. సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడాలి. సో ఇక్కడ యాక్చువల్గా మనకి మీరు కొన్ని రిసోర్సెస్లో చూస్తున్నప్పుడు, ఓకే, సో మేబీ దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా కనిపించవచ్చు. కాబట్టి సో నేను రెండు కూడా మీ దృష్టిలో పెడుతున్నాను. ఓకే, ఏదైతే సో మనము పైథాన్ manage.py అని చెప్పి స్టార్ట్ యాప్ ద్వారా యాప్ని క్రియేట్ చేస్తామో, అది మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, జాంగో అడ్మిన్ కమాండ్ ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో జాంగో అడ్మిన్ అనే కమాండ్ ద్వారా కూడా మనం అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. సో జాంగో అడ్మిన్ అని చెప్పి సింపుల్గా స్టార్ట్ యాప్ అని చెప్పేసి మనం అనేయచ్చు అనమాట. సో స్టార్ట్ యాప్ అని చెప్పి సో ఏదైతే అడ్మిషన్స్, ఓకే, సో అంతా సేమ్ అనమాట. ఓకే, సో కాకపోతే పైథాన్ manage.py ప్లేస్లో మనకి జాంగో అడ్మిన్ అనేది వస్తుంది అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఆల్టర్నేట్ టు క్రియేట్ అప్లికేషన్. ఓకే, సో ఇన్సైడ్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో విజువల్ స్టూడియో కోడ్ వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఎస్, ఇంకా ఆటోమేటిక్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అదే మనకి యాక్టివేట్ చేసి పెట్టింది. సో ఇది ఒకటి ఎక్స్ట్రా స్టెప్ మనకి ప్రతిసారి కూడా కలిసి వస్తుంది, సో విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయడం వల్ల. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈరోజు చూడాలనుకుంటుంది ఏంటంటే, సరే ఒక సింగిల్ యాప్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసాము, మరి మల్టిపుల్ యాప్స్ అయితే ఏ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఒక సింగిల్ యాప్ క్రియేట్ చేయాలన్నా, మల్టిపుల్ యాప్స్ క్రియేట్ చేయాలన్నా ఏదైనా కూడా సేమ్ ప్రొసీజరే అనమాట. ఓకే, సో క్రియేటింగ్ మల్టిపుల్ అప్లికేషన్స్, సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్ జాంగో ప్రాజెక్ట్. సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్ జాంగో ప్రాజెక్ట్, సో ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ యాడ్ చేయాలంటే ఎలా చేయాలి. సో అడ్మిషన్స్ అని చెప్పి ఆల్రెడీ యాడ్ చేసాము. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అని చెప్పి ఇంకొక యాప్ యాడ్ చేయాలంటే ఏ విధంగా యాడ్ చేయాలి అన్నది. ఓకే, సో ఇంకొక యాప్ మనం యాడ్ చేయాలన్నా కూడా సేమ్ ప్రొసీజరే మనం ఫాలో అవుతాము. ఓకేనా, రైట్. సో ఆల్రెడీ యాప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఉంది, మనకు ఆ స్టెప్ అయితే కలిసి వస్తుంది. ఏదైతే ఆల్రెడీ మనకి యాప్స్ అనేటటువంటి ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి ఉంది కదా, సో దీంట్లో మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఓకే, సో దీంట్లో మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అది ఎక్కడి నుండైనా మనం చేయొచ్చు, లేదు అంటే మన ఫోల్డర్ సిస్టమ్ ఉంది కదా, సో ఇక్కడ నుండైనా మనం చెయ్యొచ్చు. జాంగో ప్రాజెక్ట్స్కి వెళ్ళి, స్కూల్ యాప్ లోపలికి వెళ్ళి, యాప్స్ లోపలికి వెళ్ళి, సో ఇక్కడైనా ఫైనాన్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే మనం ఇక్కడ, ఓకే, సో ఇక్కడ నుండి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిడి యాప్స్ అని చెప్పి అంటే యాప్స్లోకి వెళ్తాము. ఓకే, సో స్కూల్ యాప్ అనే ప్రాజెక్ట్లో యాప్స్లోకి వెళ్ళాలి కదా, సో సిడి యాప్స్ అనగానే యాప్స్ లోపలికి వచ్చాము. ఓకే, సో స్కూల్ యాప్లో యాప్స్లో ఇక్కడ కదా క్రియేట్ చేయాలి, కాబట్టి సిడి యాప్స్ అన్నాను, యాప్స్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుండి కూడా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా mkdir అనే కమాండ్తో మేక్ డైరెక్టరీ, ఒక ఫోల్డర్. ఓకే, సో mkdir అనే కమాండ్తోనైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో యాప్స్లో మనం ఏం ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఏ నేమ్తో అయితే మన అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము జనరల్గా అదే స్టైల్ ఫాలో అవుతాం. సో ఫైనాన్స్ అనే నేమ్తో మనం ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, సో ఫైనాన్స్ అనే నేమ్తోనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మీకు అడ్మిషన్స్, ఫైనాన్స్ టూ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, సో ప్రెజెంట్ అయితే ఫైనాన్స్ ఫోల్డర్ ఎంటీ, సో మనం mkdir అనగానే ఒక ఎంటీ ఫోల్డర్ క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఇంకా యాప్స్ నుండి బయటకు వచ్చేద్దాం, స్కూల్ యాప్ దగ్గరికి బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, సో మనం యాప్స్ అనే ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి కాబట్టి సిడి యాప్స్ అనే దాని లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీని నుండి బయటకు వచ్చేయాలంటే సిడి ఒక స్పేస్ ఇచ్చి డాట్.
ఓకే, అంటే మీకు ఈ మెథడ్ కూడా కమాండ్ ప్రాంప్ట్ మెథడ్ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా. సో ఇదంతా మీకు టఫ్ అనుకుంటే సింపుల్గా ఇక్కడే మీరు న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఏం టచ్ చేయకుండా. రైట్. సో అగైన్ మళ్ళీ మనం స్కూల్ యాప్ దగ్గరకు వచ్చేసాం. ఓకే, సో ఇప్పుడు మనం యాప్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో మన ప్రొసీజర్లో యాప్స్ అనే ఫోల్డర్ రెడీ. ఓకే, అందులో సబ్ ఫోల్డర్ కూడా రెడీ, ఫైనాన్స్ అనే నేమ్తో సబ్ ఫోల్డర్ కూడా రెడీ. సో ఇక్కడ క్రియేట్ ఏ సబ్ ఫోల్డర్ అండర్ యాప్స్ విత్ యాప్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వెంటనే చేయాల్సిన పని ఏంటి? సో ఇంకా అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడమే. ఓకే, సో అప్లికేషన్ క్రియేట్ చేసుకోవడమే చేసేద్దాం. ఓకే, సో ఇంతకుముందు పైథాన్ manage.pyతో చేసాం కదా, ఇప్పుడు జాంగో అడ్మిన్తో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో జాంగో అడ్మిన్ స్టార్ట్ యాప్ అని చెప్పి మనం ఏ నేమ్తో అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము? ఫైనాన్స్ అనే నేమ్తో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నాము? సో ఏదైతే యాప్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉందో అందులో ఫైనాన్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది, అందులో ఈ యాప్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ అని చెప్పి చెప్పాలనుకుంటున్నాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్, ఫైనాన్స్లో యాప్ అనేది క్రియేట్ అయిపోయింది, అందులో ఫైల్స్ అన్నీ వచ్చేసాయి. సో మనం జాంగో అడ్మిన్ ఆప్షన్తో కూడా స్టార్ట్ యాప్ చేయొచ్చు, లేదంటే పైథాన్ manage.py ఆప్షన్తో కూడా స్టార్ట్ యాప్ అన్నది చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అందులో apps.py ఏదైతే వస్తుందో అది ఓపెన్ చేయాలి. నేమ్ వచ్చి డైరెక్ట్గా మనం ప్రాజెక్ట్లో ఫైనాన్స్ కాదు, యాప్స్ అని ఇంకో ఫోల్డర్ యాడ్ చేసి దాంట్లో ఫైనాన్స్ పెట్టాం కాబట్టి సో ఇదొక స్టెప్ మనం చెప్పాలి. అలాగే సో ఒకవేళ గనక ఐడి ఫీల్డ్ లేకపోతే ఐడి ఫీల్డ్ క్రియేట్ చెయ్యు అని చెప్పి ఈ ఆప్షన్ కూడా పెట్టాలన్నమాట. ఓకే, సో ఇది మ్యాండేటరీ కాదు, బట్ రాసుకోవడం రికమెండెడ్ స్టైల్ అనమాట. ఎప్పుడైనా పొరపాటున మనం మర్చిపోవచ్చు ఐడి ఫీల్డ్ పెట్టడం, అప్పుడు ఈ స్టెప్ మనకు కాపాడుతుంది. ఓకే, రైట్. సో ఆ విధంగా మనకి ఇంకా అప్లికేషన్ అనేది రెడీ. సో ఇప్పుడు సేమ్ ప్రాజెక్ట్లో సెకండ్ అప్లికేషన్ రెడీ. సో అడ్మిషన్స్ చేస్తాం స్కూల్ ప్రాజెక్ట్ అండర్లో, ఫైనాన్స్ కూడా, సో ఫీ కలెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి, రిపోర్ట్స్ జనరేషన్ ఇదంతా కూడా. సో రెండింటిని రెండు మాడ్యూల్స్గా కాకుండా జాంగో మన చేత రెండు డిఫరెంట్ అప్లికేషన్స్గా మన చేత డెవలప్ చేయిస్తోంది. ఓకే, రైట్. సో ఇప్పుడు యాప్ అన్నది యాడ్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఈ స్టెప్ కూడా అయిపోయింది కాబట్టి యాడ్ అప్లికేషన్స్ ఇన్ settings.py ఆఫ్ కాన్ఫిగ్, అంతే కదా. సో settings.pyకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏదైతే ఇన్స్టాల్డ్ యాప్స్ అని చెప్పి ఉంటుందో, సో మై యాప్స్ అండర్లో మనం ఆల్రెడీ ఒకటి యాడ్ చేసాము. ఇప్పుడు రెండోది ఏదైతే ఉందో ఫైనాన్స్ కాన్ఫిగ్, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ అదే లైన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. సో చేస్తూ ఇది ఫైనాన్స్ కాన్ఫిగ్ అని కదా క్రియేట్ అయింది ఆటోమేటిక్గా, అంతే సేమ్ అప్లికేషన్ నేమ్తోనే ఏదైతే ఉందో అందులోనే ఆ నేమ్తోనే ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్ చేస్తూ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి సో ఎస్, ఇంకా అది కూడా ఇచ్చేద్దాం. సో ఇచ్చేస్తే ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఇంకా వ్యూస్ రెడీ చేసుకోవడం, యూఆర్ఎల్స్ లింక్ చేసుకుంటే చాలు. ఓకే, రైట్. సో వ్యూస్ రెడీ చేసుకుందాం. సో వ్యూస్ రెడీ చేసుకోవడానికి మనము ఏం చేద్దామంటే ఇంకా సో ఇది ఫైనాన్స్ యాప్స్ కదా, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. సో ఇవి వ్యూస్ యూఆర్ఎల్స్ అన్నవి ఇవి అడ్మిషన్స్ తాలూకువి కదా. సో మనం రెఫరెన్స్ కోసం ఇవి ఇలా ఉంచుదాం. సో ఇది యూఆర్ఎల్స్.py అన్నది మన ప్రాజెక్ట్ తాలూకుది. ఓకే, ఇది స్పెసిఫిక్గా ఏ యాప్ది కాదు, కంప్లీట్గా మన ప్రాజెక్ట్ తాలూకా యూఆర్ఎల్స్.py. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి యాప్ లెవెల్లో యూఆర్ఎల్స్.py ఉండదు. ఓకే, అడ్మిషన్స్లో యూఆర్ఎల్స్.py ఉందా? లేదు. అలాగే ఫైనాన్స్లో యూఆర్ఎల్స్.py ఉందా? లేదు. యూఆర్ఎల్స్.py ఎక్కడ ఉంటుంది? బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉంటుంది, కాన్ఫిగ్లో ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ వ్యూస్.pyని మనం రెఫరెన్స్ కోసం వాడాలంటే వాడుకుందాం. సో ఇది ఇలా ఉండని ఇప్పుడు ఏదైతే మనము ఫైనాన్స్ ఉందో ఫైనాన్స్లో వ్యూస్ ఓపెన్ చేద్దాం. సో వ్యూస్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వ్యూస్కి రెడీ చేసుకోవాలి. ఏమంటాము? సో http రెస్పాన్స్ మనకు కావాలి కదా, ఫ్రమ్ జాంగో.http
ఎస్. సో ఇంపోర్ట్ హెచ్టిటిపి రెస్పాన్స్ అని చెప్పి ఇంపోర్ట్ చేసేద్దాం. సో చేసేసి ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఫైనాన్స్కి సంబంధించి ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని యాడ్ చేసేద్దామని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఫైనాన్స్కి సంబంధించి ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఫీ కలెక్షన్ ఒకటి పెడదాము, అలాగే ఫీ కలెక్షన్ రిపోర్ట్ ఒకటి పెడదాము. ఓకే, సో అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్ ఒకటి పెడదాం. ఓకే, సో క్రియేట్ యువర్ వ్యూస్ హియర్ అన్నాడు కదా, ఇక్కడ ఏం చేద్దామంటే మనము సో ఫీ కలెక్షన్ ఒకటి పెడదాము. ఓకే, సో ఫీ కలెక్ట్ చేయడం ఒకటి. ఓకే, సో ఆఫ్ రిక్వెస్ట్. సో దీంట్లో కోడ్ ఏం రాయాలో తర్వాత రాద్దాం, పాస్ అందాక పెట్టేస్తున్నాను, ఏదో ఒక స్టేట్మెంట్ రాయాలి కాబట్టి. సో ఫీ కలెక్ట్ ఒకటి. ఓకే, సో అలాగే ఫీ కలెక్ట్తో పాటు మనం ఏం చేద్దామంటే ఫీ డ్యూస్ రిపోర్టు, ఫీ కలెక్షన్ రిపోర్ట్ కూడా చేద్దాం. ఓకే, సో ఫీ కలెక్ట్ లేకపోతే ఫీ కలెక్షన్ ఫుల్గా రాస్తున్నాను. సో ఫీ కలెక్షన్ ఒకటి, ఇంకా సో ఫీ డ్యూస్ రిపోర్ట్ ఒకటి. ఓకే, సో ఫీ డ్యూస్ రిపోర్ట్ ఒకటి, అది కూడా ఎస్ రిక్వెస్ట్. ఓకే, సో పాస్. అలాగే ఇంకొకటి ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో డ్యూస్ ఎవరెవరికి ఉన్నాయో ఆ రిపోర్టు, అలాగే ఫీ ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేసామో కలెక్షన్ రిపోర్ట్, ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో ఇలా 3 వ్యూస్ రెడీ చేద్దాం. ఓకే, సో ఫీ కలెక్షన్ కావాలి అనుకుంటే ఆ వ్యూకి పంపిస్తాము, ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూకి పంపించుకుందాం. ఓకే, రైట్. సో ఏం చేస్తాం, ఇంకా రిటర్న్ హెచ్టిటిపి రెస్పాన్స్ ఎలాగైతే ఇక్కడ రాసి ఒక సింపుల్ స్టేట్మెంట్ సో చెక్ చేయడానికి రాసామో సింపుల్గా అవే రాసేసుకుందాం. ఓకే, సో ఎస్. సో ఇంకా కలెక్షన్ పేజ్, వెల్కమ్ టు ఫీ కలెక్షన్ పేజ్ అంటాను. ఓకే, రైట్. సో అలాగే వెల్కమ్ టు అనకుండా ఫీ డ్యూస్ రిపోర్ట్ అంటాను. ఓకే, సో అలాగే ఈ నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో దీన్ని ఫీ కలెక్షన్ రిపోర్ట్ అంటాను. ఓకే, సో ఇప్పుడు వ్యూస్ రెడీ. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, యూఆర్ఎల్స్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో యూఆర్ఎల్స్ మనకి అడ్మిషన్స్లో మనకి 2 వ్యూస్ ఉండేవి కాబట్టి 2 URLs రెడీ చేసాం. ఇక్కడ 3 వ్యూస్ ఉన్నాయి కాబట్టి 3 URLs రెడీ చేసుకుందాం. ఓకే, సో అప్పుడు ఒక్కొక్క URLని ఒక్కొక్క వ్యూతో లింక్ చేసుకుంటే సో ఇంకా మనకు అది ఆ URL ద్వారా కాల్ చేస్తే కరస్పాండింగ్ వ్యూ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా. ఓకే, రైట్. సో ఫీ కలెక్షన్, ఫీ డ్యూస్ రిపోర్ట్, ఫీ కలెక్షన్ రిపోర్ట్. ఎస్, ఓకే. సో ఏం చేద్దామంటే మనము ఇక్కడ సో ఓన్లీ అడ్మిషన్స్లో ఉండే వ్యూస్ని మాత్రమే మనం డౌన్లోడ్ చేసాము. ఇప్పుడు మనము ఫైనాన్స్లో ఉండేది కూడా మనకి వ్యూస్ కావాలి కదా, అప్పుడు మాత్రమే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. కాబట్టి ఫ్రమ్ apps.finance ఇంపోర్ట్ వ్యూస్, ఈసారి దీన్ని ఐడెంటిఫై చేయడానికి ఎలియాస్ నేమ్ finance_views అని చెప్పి ఇద్దాం. ఓకే, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇప్పుడు సో ఫైనాన్స్ వ్యూస్కి సంబంధించి 3 URLsని మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో 3 URLsని కాన్ఫిగర్ చేయాలి. సో అవే చేద్దాం ఇప్పుడు. సో ఇవేంటి అంటే అడ్మిషన్స్కి సంబంధించినవి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం చేయబోయేవి ఏంటి అంటే ఫైనాన్స్కి సంబంధించినవి. ఓకే, సో ఫైనాన్స్కి సంబంధించి ఫైనాన్స్ వ్యూస్ డాట్ అని చెప్పి ఇవ్వాలి. ఓకే, సో ఫైనాన్స్ వ్యూస్ అని చెప్పి ఇవ్వాలి. సో ఫైనాన్స్ వ్యూస్లో ఫస్ట్ది ఏంటి, ఫీ కలెక్షన్. సో ఫీ కలెక్షన్ కాబట్టి ఇక్కడ దీనికంటూ ఒక యూనిక్ నేమ్ fee_collection అని ఇద్దాం. ఓకే, సో ఇక్కడ కలెక్ట్ ఫీ అని చెప్పి ఇస్తాను. ఓకే, సో కలెక్ట్ ఫీ అని చెప్పి URL నేమ్ ఇస్తాను. సో ఇలాగే రిమైనింగ్ 2 కూడా మనం కాన్ఫిగర్ చేయాలి. సో అది మనకి సెకండ్ వన్ ఫీ డ్యూస్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫీ డ్యూస్ రిపోర్ట్ని కాన్ఫిగర్ చేద్దాం. సో ఫీ డ్యూస్ రిపోర్ట్. ఓకే, సో అలాగే ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో ఫీ కలెక్షన్ రిపోర్ట్. సో ఇక్కడ
ఈ యూఆర్ఎల్స్ ఏం చేద్దామంటే సెకండ్ వన్, సో ఫీడ్ డ్యూస్ రిపోర్ట్, అలాగే ఫీడ్ డ్యూస్ రిపోర్ట్, ఇదేమోని ఫీ కలెక్షన్ రిపోర్ట్, ఫీ కాల్ రిపోర్ట్ అంటాను, మరి పెద్ద చేసేయకుండా యూఆర్ఎల్. ఓకే, సో ఫీ కాల్ రిపోర్ట్ అంటాను, సో ఫీ కలెక్షన్ రిపోర్ట్ అనేట్టుగా. ఓకే, రైట్. సో మన ఇష్టం కదా, ఇవి ఎలాగైనా ఇవ్వచ్చు, రైట్. సో ఇంకా 3 URLs ని కాన్ఫిగర్ చేసేసాము, వ్యూస్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. ఓకే, సో ఇంకా మనం చేయడానికి ఏముంది, ఏం లేదు, ఇంకా అప్లికేషన్ రన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఒకసారి రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ ఉంటే అదే చెప్తుంది. ఓకే, సో దాని ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు, రైట్. సో రన్ సర్వర్, ఎస్, ఎర్రర్స్ ఉన్నాయి. ఏంటి ఎర్రర్స్? ఇంపోర్ట్ ఎర్రర్ ఉందంట, మాడ్యూల్ admissions apps.admissions.apps. యా, సో ఇక్కడ మనం చేసిన తప్పు ఏంటో చూడండి. సో apps.admissions.apps కాదు కదా, ఈ అప్లికేషన్ పేరు ఫైనాన్స్. ఓకే, సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఏదైతే దీన్ని స్టాక్ ట్రేస్ అంటాం అనమాట. సో ఈ స్టాక్ ట్రేస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సంబంధం లేని ఫైల్సే ఎక్కువ ఉంటాయి. సో మనకి సంబంధం ఉండేది ఏదో ఒకటే ఉంటుంది అనమాట. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోద్ది. సో మనం apps.admissions.apps అని రాసేసామంట, అందులో ఫైనాన్స్ కాన్ఫిగ్ లేదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఓకే, సో ఇంకా ఆ కాన్ఫిగ్ అనేది ఎక్కడ చేసాం, మనము ఇక్కడే చేసాం కాబట్టి ఇది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, రైట్. సో ఇంకా రన్ అయిపోతుంది, వచ్చేసింది లింక్. ఓకే, సో ఇంకా దీన్ని తీసుకొని మనం బ్రౌజర్కి వెళ్ళిపోదాం, బ్రౌజర్లో దీన్ని రన్ చేసేద్దాం. ఓకే, సో రన్ చేస్తే ఎస్, హోమ్ పేజ్ మనకు రాదు కదా, హోమ్ పేజ్ మనం ఏమి కాన్ఫిగర్ చేయలేదు మన ప్రాజెక్ట్కి. సో మన ప్రాజెక్ట్లో మనం కాన్ఫిగర్ చేసిన యూఆర్ఎల్స్ ఇవి. ఓకే, సో ఇవి మాత్రమే పనిచేస్తాయి తప్పితే స్లాష్ అని చెప్పి మనము హోమ్ పేజ్ ఏం రావాలి అని చెప్పి కాన్ఫిగర్ చేయలేదు. సో స్లాష్ అని చెప్పి అడ్మిన్ అంటే వస్తుంది, స్లాష్ న్యూ అడ్మిషన్ అంటే వస్తుంది, స్లాష్ అడ్మిషన్స్ రిపోర్ట్ అంటే వస్తుంది. సో ఇవే కాన్ఫిగర్ చేసాము అని చెప్పి క్లియర్గా చెప్తోంది. సో ఇప్పుడు మనం ఏమంటాము, కలెక్ట్ ఫీ అంటాం. ఓకే, సో కలెక్ట్ ఫీ అంటాం అనగానే వెంటనే వర్క్ అయింది కదా. సో వెల్కమ్ టు కలెక్షన్ పేజ్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇలా urls.pyలో మనకి ఏమున్నాయో అవన్నీ మనం చెక్ చేయొచ్చు. సో అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్, సో ఫీ డ్యూస్ రిపోర్ట్ వస్తుందా అంటే ఎస్, ఫీ డ్యూస్ రిపోర్ట్ అని వచ్చింది. అలాగే ఫీ కాల్ రిపోర్ట్, సో ఫీ కాల్ రిపోర్ట్ అంటే ఎస్, ఫీ కలెక్షన్ రిపోర్ట్ అని వచ్చింది. సో మరి ఇవి వర్క్ అవుతున్నాయి కదా, ఈ టైంలో ఇవి కూడా వర్క్ అవుతాయి అంటే అవ్వాలి, అంతే కదా. ఒక ప్రాజెక్ట్లో ఉండే అన్ని అప్లికేషన్స్ రన్ అవ్వాలి. ఎస్, సో ఎస్, అన్నీ వర్క్ అవుతున్నాయి మనకి ఇప్పుడు, రైట్. సో 2 అప్లికేషన్స్లో ఉండేటటువంటి, సో మల్టిపుల్ అప్లికేషన్స్లో ఉండే అన్ని యూఆర్ఎల్స్ సక్సెస్ఫుల్గా వర్క్ అవుతున్నాయి. ఓకేనా, రైట్. సో అయితే మనం అడ్మిషన్ రిపోర్ట్ కూడా చూసేద్దాం, అది కూడా ఎస్, 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్. ఓకే, సో ఇలాగా మనకి ప్రతిదీ వర్క్ అవుతుంది చక్కగా, రైట్. సో అయితే మనం సింగిల్ అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే ఒక ప్రాజెక్ట్ అండర్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్నది కూడా చూసాం. ఓకే, సో అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా ఈ urls.py ఒకటే ఉంటుంది కదా అప్లికేషన్ మొత్తానికి, అది కూడా ప్రాజెక్ట్ ఫోల్డర్ అయినటువంటి కాన్ఫిగ్ అండర్లో ఉంటుంది. సో కాన్ఫిగ్ కావచ్చు, లేకపోతే మనం ప్రాజెక్ట్ నేమ్ వేరే ఏమి ఇచ్చుకున్నా మొత్తానికి మెయిన్ ప్రాజెక్ట్ అండర్లో urls.py అనేది ఉంటుంది. సో మరి ఈ urls.py అనేది ఏదైతే ఉందో ఇది ఒకటే ఉంది కదా. ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, అందులో ఏమవుతుందంటే ఇలాగా 1-2 అప్లికేషన్స్ ఉండవు, చాలా మాడ్యూల్స్ కాబట్టి చాలా యాప్స్ ఉంటాయి, మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇన్ని అప్లికేషన్స్ మీద, ఓకే, సో ఇన్ని అప్లికేషన్స్ మీద అన్నిటికీ సంబంధించిన యూఆర్ఎల్స్ కూడా ఒకే దగ్గర పెట్టేయడం కూడా సజెస్టబుల్ కాదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఒక 1000 యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఓకే, సో మన దగ్గర ఒక 20 అప్లికేషన్స్ ఉన్నాయి, ఆ 20 అప్లికేషన్స్కి సంబంధించి 1000 యూఆర్ఎల్స్, 1000 వ్యూస్ ఉన్నాయి. సో 1000 యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ చేయాలి.
సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం మెస్సీ అయిపోతుంది. అంటే సో అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల. సో అది రికమెండెడ్ కాదు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే సో ఇంకా అన్ని అప్లికేషన్స్ తాలూకా యూఆర్ఎల్స్ ఒకే దగ్గర ఎలా పడేయడం కంటే సో ఇండస్ట్రీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎలా చేస్తారు అంటే సో దేని తాలూకా యూఆర్ఎల్స్ ఆ పర్టిక్యులర్ అప్లికేషన్లోనే కాన్ఫిగర్ చేసుకుంటారు. ఓకే. సో యూఆర్ఎల్ మ్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూఆర్ఎల్ మ్యాపింగ్స్ అనేవి ఫైనాన్స్కి సంబంధించినవన్నీ ఫైనాన్స్లో urls.pyలో చేసుకుంటారు. అలాగే అడ్మిషన్స్కి సంబంధించినవన్నీ అడ్మిషన్స్లో చేసుకుంటారు. అప్పుడు సో ఏదైనా ఒక అప్లికేషన్కి సంబంధించి ఏవైనా యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ చేయాలంటే మనకు కూడా ఈజీ అవుతుంది. ఆ పర్టికులర్ అప్లికేషన్లోకి వెళ్తాము, అందులో urls.py ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి ఇంకా సో దాంట్లోనే మనం సో దానికి నచ్చిన మనం చేయాలనుకుంటున్న కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేస్తాం. అర్థమైందా? అయితే ఇక్కడ నెక్స్ట్ వెంటనే మనకు రావాల్సిన డౌట్ ఏంటి, urls.py ప్రాజెక్ట్ లెవెల్లోనే ఉంది, ఇక్కడ అప్లికేషన్ లెవెల్లో అసలు urls.py లేనే లేదు కదా. లేకపోయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ని క్రియేట్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే. సో అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. రైట్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి అప్లికేషన్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్స్. ఓకే. సో అన్ని అప్లికేషన్స్కి కామన్గా మనం యూఆర్ఎల్ మ్యాపింగ్ చేసాం, ప్రాజెక్ట్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్ చేసాం. ఇప్పుడు ప్రాజెక్ట్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్ చేసాం. ప్రాజెక్ట్ మొత్తానికి ఒకటే urls.py, అది ప్రాజెక్ట్ కాన్ఫిగ్ ఫోల్డర్లో ఉంటుంది. సో దాంట్లోనే మొత్తం అన్ని యూఆర్ఎల్స్ ప్రాజెక్ట్ లెవెల్ కాన్ఫిగరేషన్ చేసాం, యూఆర్ఎల్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడబోయేది ఏంటంటే సో అప్లికేషన్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్స్. సో అప్లికేషన్ లెవెల్లో మనం యూఆర్ఎల్ మ్యాపింగ్స్ చేయాలి. ఎలా చేస్తాం? ఇది నిజంగా అవుతుందా, సాధ్యపడుతుందా అంటే ఎస్ పాసిబుల్. ఓకే. సో ఎస్ పాసిబుల్. అయితే ఎలా చేస్తాం? అప్లికేషన్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్స్ అన్నవి ఎలా చేస్తాము? ఓకే. సో అదే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో అయితే మనం ఏం చేస్తాము అంటే ఇంకా ఇలాగా అన్నీ ఒకే దగ్గర కాకుండా సో మనం ప్రతి దాంట్లో కూడా urls.py క్రియేట్ చేసుకుంటాం. అది మనం ఇక్కడ క్రియేట్ చేసిన, ఇక్కడ ఫోల్డర్ దగ్గర క్రియేట్ చేసిన, కిందన కమాండ్ ప్రాంప్ట్లో క్రియేట్ చేసిన, ఎక్కడ చేసినా పర్వాలేదు. సో సింపుల్గా ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో జస్ట్ urls.py క్రియేట్ చేసేయండి. ఓకే. సో అలాగే సేమ్ ఇంకొక దానికి కూడా సేమ్ చేద్దాం మనం. ఓకే. సో ఇప్పుడు ఇది కాన్ఫిగ్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్లో అడ్మిషన్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఓకే సో అవన్నీ కూడా నేను ఇక్కడికి తెచ్చేస్తాను. అడ్మిషన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడికి తెచ్చేస్తాను. అయితే సో ఇక్కడ ఏదైతే పాత్ అని చెప్పి మనం యూజ్ చేస్తూ ఉన్నామో, పాత్ అని చెప్పి ఏదైతే మనం యూజ్ చేస్తూ ఉన్నామో ఓకే అలాగే అడ్మిషన్స్కి సంబంధించిన వ్యూస్ మనకు అవసరము కాబట్టి ఈ రెండింటినీ కూడా పైన ఇంపోర్ట్ చేస్తాను. ఓకే. సో పైన ఆ రెండింటిని ఇంపోర్ట్ చేస్తాను, ఎందుకంటే సో మనము వాటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఏడిఎం వ్యూస్ మనకు కావాలి. అలాగే సో ఏదైతే పాత్ ఆఫ్ అంటాం కదా, ఇక్కడ పాత్ అంటే ఏంటో కూడా మనకు కావాలి. ఓకే. సో దానికోసం మనం ఇది చేసుకుంటున్నాం. రైట్. సో అయితే ఏ విధంగా చేస్తాము? యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఈక్వల్ టు అని చెప్పి సో విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో చేస్తాం. సో ఎస్ ఈ విధంగా చేసుకుంటాం, అంతే, అయిపోయింది. ఓకే. సో సింపుల్గా అడ్మిషన్స్కి సంబంధించినవన్నీ ఒక urls.py అడ్మిషన్స్ అండర్లో క్రియేట్ చేసి దాంట్లోకి తెచ్చేసాం. ఓకే. సో ఇప్పుడు సేమ్ అలాగే ఫైనాన్స్ మీద ఒక సింగిల్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ అంటాను. సో ఇందులో ఒక urls.py ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి సో యాజ్ ఇట్ ఈస్గా ఇది ఇలా కాపీ చేసుకుంటాను. ఓకే. సో ఇందులో మనం ఏవైతే ఫైనాన్స్కి సంబంధించినవి ఉన్నాయో అవి ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ ఫైనాన్స్కి సంబంధించిన వాటిలో పేస్ట్ చేసేస్తాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ కాకపోతే ఈ స్టేట్మెంట్ మార్చాలి మనం. సో ఏంటది? ఫైనాన్స్ వ్యూస్ కదా అది.
కాబట్టి ఫైనాన్స్ వ్యూస్కి సంబంధించినటువంటి సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటే అయిపోయింది, మ్యాటర్ ఓవర్. ఓకే, రైట్. సో అయితే సో ఇది అఫీషియల్ కాదు, అంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ వచ్చినటువంటి urls.py కావు ఇవి. ఓకే, సో ఇవి మనం క్రియేట్ చేసుకున్నటువంటి urls.py. ఓకే, సో ఏం చేసాం మనము, అన్నీ ఒకే దగ్గర కాన్ఫిగర్ చేసి ఇంకా మొత్తం క్లమ్జీ చేసే కంటే మనము సో ఏ అప్లికేషన్కి సంబంధించినవి ఆ అప్లికేషన్లో ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేసేసి సో urls.py, సో urls.py ఎందుకు, వేరే నేమ్తో కూడా పెట్టవచ్చు, కాకపోతే సో మనకు ఒక స్టాండర్డ్ నొటేషన్ ఉంది, URLs కాన్ఫిగర్ చేసే ఫైల్ నేమ్ వచ్చి urls.py అని, కాబట్టి ఇంకా ఆ నొటేషనే మనం కూడా ఫాలో అయిపోతాం అనమాట. ఓకే, సో అప్లికేషన్ లెవెల్లో urls.py క్రియేట్ చేసుకొని వేటికి సంబంధించినవి వాటిలో పడేసాం తీసుకువెళ్ళి. ఓకే, కానీ ఇవి అఫీషియల్గా బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చినవి కావు. ఓకే, సో మనము మాన్యువల్గా క్రియేట్ చేసినటువంటివి. ఓకే, అప్పుడు మరి ఏం చేయాలి సో మరి ఆటోమేటిక్గా వచ్చినటువంటివి కావు. సో ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఎక్కడ వెతుకుతుంది, మెయిన్ urls.pyలోనే వెతుకుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పలేదు, సింపుల్గా దేని దాంట్లో తీసుకువెళ్ళి పడేసాము, ఇక్కడ ఏం చెప్పలేదు. సో చెప్పకపోతే ఇంకా అవి వర్క్ అవ్వవు. ఓకేనా, సో ఇప్పుడు సేవ్ చేస్తాను, సేవ్ చేసి ఒక్కసారి ఇక్కడికి వస్తే అవి మరి వర్క్ అవ్వవు. మీరు చూస్తే ఒక్క అడ్మిన్ అనే URL మాత్రమే ఉంది, ఇంకేం లేవు అని చెప్తోంది. ఓకే, సో నువ్వు ఏదైతే అడ్మిషన్స్ రిపోర్ట్ అని ట్రై చేస్తున్నావో అది అసలు లేదు, అడ్మిన్ మాత్రమే ఉంది అని చెప్తోంది. ఎందుకు అడ్మిన్ మాత్రమే ఉంది, సో ఎందుకు అడ్మిన్ మాత్రమే ఉంది అంటే సో మెయిన్ urls.pyలో అది ఒక్కటే ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం అట్లీస్ట్ ఏం చెప్పాలి, సో ఇక్కడ అడ్మిన్ ఇది ఉంది కదా, ఇది కాకుండా అప్లికేషన్ లెవెల్ URLs ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ లెవెల్ URLs అన్నీ సో అడ్మిషన్స్కి సంబంధించినవి అడ్మిషన్స్లో urls.pyలో ఉన్నాయి, అలాగే ఫైనాన్స్కి సంబంధించినవన్నీ సో ఫైనాన్స్లో urls.pyలో ఉన్నాయి అని ఇక్కడ మనం చెప్పాలన్నమాట. సో చెప్తే అది ఆటోమేటిక్గా వెతుక్కుంటుంది. ఓకే, సో అట్లీస్ట్ మనం అది చెప్తే అది వెతుక్కుంటుంది అని చెప్తున్నా. ఓకే, సో అది ఏ విధంగా చెప్తాము అంటే సో ఏదైతే Django.urlsలో మనకి పాత్ అనేది ఉందో దాంతోపాటు ఇంక్లూడ్ అనేది కూడా ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఇంక్లూడ్ అనే ఫంక్షన్తో మనం ఇక్కడ ఆ ఇంక్లూడ్ అనే ఫంక్షన్ హెల్ప్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే సో మనకు కావలసిన URLs ఏ యాప్కి సంబంధించినవి ఆ యాప్లో ఉన్నాయి చూసుకో అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఎలా చెప్తాము, సింపుల్గా మనం ఏం చేస్తామంటే రెండిటికి 2 పాతులు రెడీ చేద్దాం. ఒకటి అడ్మిషన్స్ కోసం, ఓకే, సో ఒకటి అడ్మిషన్స్ కోసం, ఇంకొకటి ఏమోని ఫైనాన్స్ కోసం. ఓకే, సో లేకపోతే కంప్లీట్గా ఇవ్వద్దు, ADMFIN అందాం, సింపుల్గా మన URLs కదా. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే సో ఏదైతే మెయిన్ URL ఉందో ఇది కాకుండా ఓకే, సో ఇంకా కొన్ని URLs ఉన్నాయి, అవి మేము కాన్ఫిగర్ ఆల్రెడీ చేసాము ఓకే అని చెప్తూ సో ఇన్క్లూడ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఏం చెప్తాము అంటే సో ఇక నుండి నేను ADM స్లాష్ అని చెప్పి అన్నాను అంటే ఇక నుండి నేను సో ఏదైనా URLలో ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా డైరెక్ట్గా /admissions రిపోర్టు /fee collection రిపోర్టు /collect fee ఇలా డైరెక్ట్గా ఇంతకుముందు ఇచ్చేసినట్టుగా కాకుండా ఇక్కడ నేను /adm/ అని చెప్పి ఎప్పుడైనా అంటే ఓకే, సో అంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రా ఇంకొక URL ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకొని /admతో వచ్చింది అంటే దాని అర్థం
అది అడ్మిషన్స్కి సంబంధించినది. /FIN అని వచ్చింది అంటే దాని అర్థం అది ఫైనాన్స్కి సంబంధించినది అని చెప్పి ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇన్క్లూడ్లో ఏం చెప్తామంటే, సో యాప్స్ అనేది ఏదైతే ఉందో యాప్స్ అనే దాంట్లో ఓకే యాప్స్ అనే ఫోల్డర్లో అడ్మిషన్స్ అనే ఫోల్డర్ ఉంది. అందులో urls.py అని చెప్పి ఒక ఫైల్ ఉంది. అందులో నేను ఆల్రెడీ కొన్ని URLs కాన్ఫిగర్ చేసి ఉంచాను. ఓకే, సో అలాగే యాప్స్ అనే ఫోల్డర్లో ఫైనాన్స్ అనే ఒక అప్లికేషన్ ఉంది. అందులో URLsలో మరికొన్ని నేను కాన్ఫిగర్ చేశాను అని చెప్పి, సో వాటిని ఇక్కడ మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాం సిస్టమ్కి. అప్పుడు ఏమవుతుందంటే అది ఏం అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, ఇంకా /admin అన్నది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకు వచ్చినటువంటిది. ఓకే, సో /admin అన్నది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వచ్చినట్టు ఉంటుంది. బై డిఫాల్ట్ అది ఎనేబుల్ కాదు. ఎలా చేయాలో అడ్మిన్ సెక్షన్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో /admin అన్నది ఒక్కటే డైరెక్ట్గా ఇవ్వగలము. ఇదొక్కటే డైరెక్ట్గా ఇవ్వగలము. సో మిగతావి ఏంటి అంటే మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో మిగతావి /adm/తో గనక ఇక్కడ ఏదైనా ఇంకొక లింక్ స్టార్ట్ అయ్యింది అంటే, సో /adm వచ్చి ఆ తర్వాత ఏదైనా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్ ఫీ ఇలా వచ్చింది అంటే, సో నువ్వు వెంటనే ఎప్పుడైతే /adm/ అని చెప్పి అంటారో వెంటనే ఏదైతే అడ్మిషన్స్లో URLsలో చూసుకో అంటున్నాం. సో అక్కడ ఏమనాలి, ఇప్పుడు మనము అందులో ఉండేది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అడ్మిషన్. ఓకే, సో ఇలా ఇచ్చామనుకోండి వెంటనే అది ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ADM/ అని చెప్పి అంటున్నామో, మన URL/ADM/ అని అంటున్నామో వెంటనే ADM/ అనగానే అడ్మిషన్స్లో ఉండే URLs అక్కడికి వెళ్ళిపోయి సో ఈ ADM/ తర్వాత ఏముందో చూసి అది దేనికి లింక్ అయ్యిందో ఆటోమేటిక్గా ఆ వ్యూని కాల్ చేసుకుంటుంది. సో ఇక్కడ సింపుల్గా మెయిన్ urls.pyలో మనం ఏం చెప్తున్నామంటే, ఎక్స్ట్రా ఒక URL ఓకే, సో సబ్ పాత్ ఒకటి యాడ్ చేసుకున్నాము. ఓకే, సో పాత్ ఒకటి యాడ్ చేసుకొని అక్కడ ఏం చెప్తున్నామంటే, ఇంకెప్పుడైనా సరే /adm/ వచ్చింది అంటే అడ్మిషన్స్కి సంబంధించిన URLs అవి, /finance/ వచ్చింది అంటే ఫైనాన్స్కి సంబంధించిన URLs అవి అని చెప్పి ఇక్కడ చెప్పేస్తున్నాము. సో మెయిన్ దాంట్లో ఈ మాట మనం చెప్పేశాం కాబట్టి ఆటోమేటిక్గా జాంగో సిస్టమ్ ఏం చేస్తుందంటే, సో ADM/ అనగానే వెంటనే అడ్మిషన్స్ URLsలోకి వెళ్ళిపోయి వీటితో మ్యాచ్ అయితే మనకి ఓపెన్ చేసి పెట్టేస్తుంది. ఓకే, వాటితో మ్యాచ్ అయితే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ చేసి పెడుతుంది. సో స్టిల్ మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే మనం చూద్దాం, నో ప్రాబ్లం. సో ఏం చెప్తుంది ఇక్కడ, ఏమైనా ఎర్రర్ ఉందా? ఎస్, ఏంటి? ఎంటీ మాడ్యూల్ నేమ్ ఎక్కడో ఇన్క్లూడ్ అని చెప్పి ఎంటీ విడిచిపెట్టేసామంటోంది. ఎంటీ విడిచిపెట్టేసామా? ఓకే, అంటే ఇది అప్డేట్ అవ్వలేదు. మనం ఎంటీ ఫస్ట్ విడిచిపెట్టేసి ఓకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఉండిపోయింది. సో మనం ఏం చేద్దామంటే Ctrl+C ప్రెస్ చేద్దాం, ఇంకా ఫోర్స్బుల్గా ఎగ్జిట్ అయిపోతాం ఆ యాప్ నుండి, మరొకసారి ఫ్రెష్గా రన్ చేసేద్దాం. ఓకే, సో రన్ చేసేస్తే ఇంక ఇబ్బంది ఉండదు. సో మొత్తం అప్డేట్తో రన్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ అప్డేట్ తీసుకుంది. ఓకే, సో తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి. ఇంతకు ముందులాగా మనం /adm ఇవ్వకుండా గనక ట్రై చేస్తే అది ఒప్పుకోదు. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే, /admin అయినా ఉంది, /adm అయినా ఉంది, /finance అయినా ఉంది, ఈ 3 లింక్స్ మాత్రమే అవైలబుల్ అని చెప్పి చెప్తోంది. ఓకే, సో ఎప్పుడైతే /adm/ ఇస్తూ ఇంకొకటి ఇచ్చామో అప్పుడు ADM అంటే అడ్మిషన్స్లో ఉండే URLs, అందులో న్యూ అడ్మిషన్ అంటే సో మనకి యాడ్ అడ్మిషన్ వ్యూ అని చెప్పి లింక్ అయింది కాబట్టి అది వర్క్ అయింది. ఓకే, సో అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అడ్మిషన్స్ రిపోర్ట్ అన్నామంటే 100 అడ్మిషన్స్ కంప్లీటెడ్. ఓకే, సో అదే ఫైనాన్స్కి సంబంధించినది అని చెప్పి మనం రన్ చేయాలంటే ఏమనాలి? FIN/ అనాలి. ఓకే, సో FIN/ అని చెప్తే వెంటనే ఫైనాన్స్కి సంబంధించిన URLస్కి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఏదైతే కలెక్ట్ ఫీ అంటే ఫీ కలెక్షను, అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్ అంటే
సో ఫీడ్ డ్యూస్ రిపోర్ట్కి సంబంధించి అలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి ఆటోమేటిక్గా రన్ అవుతాయి అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీ మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్స్ మనం చేసుకోవచ్చు. సో అప్లికేషన్ లెవెల్లో urls.pys క్రియేట్ చేసుకొని మెయిన్ దాంట్లో మనం సింపుల్గా దాన్ని కాన్ఫిగర్ చేయడం ద్వారా సో ఇంకా ఆ పాత్ మనం ఒక రౌటింగ్ క్రియేట్ చేసినట్టే అనమాట. /adm/ అనగానే అడ్మిషన్స్కి పంపించేయి, /finance అనగానే ఫైనాన్స్కి పంపించే అని చెప్పి ఒక చిన్న రౌటింగ్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టు. సో మనం ఏదైతే ఆ యూఆర్ఎల్ పాత్ ఇస్తామో దాని ప్రకారం అది ఆ కరస్పాండింగ్ రూట్ని సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పి చెప్తున్నా. ఓకేనా? సో ఈ విధంగా మనకి సో అప్లికేషన్ లెవెల్ యూఆర్ఎల్ మ్యాపింగ్స్ అన్నవి చేసుకోవచ్చు.